హాయ్ ఫ్రెండ్స్, నేనైతే నెయ్యి చేయడానికైతే పాల మీద మొత్తం మిగడైతే తీసేసాను. దాన్ని అయితే ఇప్పుడు నేను మిక్సీలో వేస్తాను. మిక్సీ జార్లో అయితే మొత్తం వేసాను. ఇప్పుడు ఇదైతే ఒకసారి మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ అయితే పట్టాను. ఇలా వచ్చింది. దీంట్లో కొన్ని వాటర్ పోసుకుందాం లైట్గా, ఎందుకంటే ఇది ఇట్లా పట్టినప్పుడు మొత్తం వెన్న ముద్ద అనేసి మంచిగా పైకి వస్తుంది. వాటర్ వల్ల అయితే ఇగో ఇలా వచ్చేసింది. ఇదంతా వెన్నె. మనం ఇలా మొత్తం వచ్చింది. దీన్ని అయితే ఒక పెద్ద బౌల్లో అయితే వేసుకుందాం. కవ్వంతో అయితే చాలా లేట్ అవుతుంది, అందుకనే దీంతో చేశాను. ఇలా ఇప్పుడు దీన్ని ఇట్లా కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకుంటే ఈ వాటర్ మొత్తం పరవోసైనా దీన్ని మళ్ళీ వేరే గిన్నెలు వేసుకొని స్టవ్ పైన పెట్టేద్దాం. నేనైతే 2 గ్లాసెస్లో తీసుకున్న మిగడ మొత్తం ఇంత వచ్చేసింది. అయితే దీన్ని ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. పెట్టేయడం వల్ల ఇది వెన్న అనేది కొంచెం గట్టి అయి దీంట్లో ఉన్న వాటర్ కంటెస్టెన్స్ మొత్తం వచ్చేస్తుంది బయటికి. ఇప్పుడు ఇలా కొంచెం మెత్త ఉంది కదా, ఏమైనా ఉంటే వాటర్ వచ్చేస్తుంది అంతే. ఓన్లీ ఒక 5 మినిట్స్ సరిపోతుంది. నేనైతే 11 ఇయర్స్ అవుతుందండి ఇలా నెయ్యి చేయబట్టి. ఇలా అయితే వచ్చేసిందండి. వెన్నె మొత్తం తీసేసి వాటర్ తీసేసాను, వాటర్ లేకుండా. ఇప్పుడు దీన్ని అయితే ఈ మందపాటి బౌల్లో అయితే వేసుకొని స్టవ్ మీద పెట్టేద్దాం. ఇలా అయితే మొత్తం బౌల్లో అయితే వేసేసాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం. దీనైతే స్టవ్ మీద పెట్టేశాను. మొత్తం అయితే ఇలా కరుగుతుంది. ఇలా అయితే కరుగుతుంది. ఇలా అయితే కరుగుతుంది. ఇదైతే మొత్తం కరిగేసిందండి. దీన్ని ఇట్లానే పెట్టేసి కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగంటేస్తుంది. ఇలా అయితే మరుగుతుంది. మనం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే పొంగు వస్తుంది. ఇలా మసులుతుంది కదా, పొంగు వస్తుంది. అది కింద పోనీయద్దు అసలుకి, అందుకని కలుపుతూ ఉండాలి. ఇలా అయితే మసులుతుంది పొంగు. ఇలా అయితే పొంగు వస్తుంది. ఇలా అయితే పొంగు వస్తుంది కదండి. ఇప్పుడైతే మనం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటుతుంది, చిక్కబడింది. మనకు ఒక 5 మినిట్స్లో నెయ్యి ఈ నురుగు అంతా కంప్లీట్గా పోయేసి పైకైతే ఆయిల్ లెక్క అయితే ఇలా అయితే పొంగు వస్తుంది మంచిగా. దీన్ని మనం కలుపుతూ ఉండాలి, లేకుంటే పొంగు మొత్తం కింద పడిపోతుంది. ఇలా అయితే మరుగుతుంది. ఇప్పుడైతే కొంచెం దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇట్లా మొత్తం మీద చిల్లినట్టయితే పడుతుంటాయి.
అందుకనే కొంచెం దూరం ఉండి కలుపుతూ ఉండాలి. ఇంకొక 2 మినిట్స్లో అయితే మనకు నెయ్యి కంప్లీట్గా వచ్చేస్తుంది. చూసారా ఇది ఎట్లా ఉడుకుతుందో? ఈ చిన్న చిన్న డ్రాప్స్ అనేటివి మీద పడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇలా అయితే చూసారా ఇప్పుడు మనకు ఇలా నెయ్యి ఇలా ఎట్లా వస్తుందో. ఇలా అయితే కలుపుతూ ఉండాలి. ఇలా అయితే మరుగుతుంది. మనకు ఇప్పుడు కూడా నురుగు అనేది పైకి వస్తుంది, ఎందుకంటే నెయ్యి మరుగుతుంది కాబట్టి నురుగు పైకి వస్తూ ఉంటుంది. కలుపుతూనే ఉండాలి, లేకుంటే ఈ అడుగు ఇది వచ్చేసి అంతా గిన్నెకు పట్టుకుంటుంది. అట్లా కాకుండా కలుపుతూ ఉండాలి. దాదాపు అయితే నెయ్యి అయితే అయ్యింది. దీంట్లో కొంచెం మనకు స్మెల్ రావడానికి కోసం కొంతమంది అయితే తమలపాకు లేదా కరివేపాకు అయితే వేస్తారు. నాకు ఇప్పుడు అందుబాటులో అయితే కరివేపాకు అయితే ఉంది. దాన్ని ఒక రెమ్మది అయితే దీంట్లో వేస్తా. దీన్ని అయితే ఇప్పుడు ఈ రెమ్మని అయితే దీంట్లో అయితే వేస్తాను. ఇలా అయితే ఇదైతే మరుగుతుంది. ఇప్పుడు నెయ్యి అయితే అయిందండి. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆపేద్దాం. స్టవ్ బంద్ చేసినా కూడా ఇది ఇంతసేపు ఇలా అవుతుంది. ఆయిల్ తొందరగా చల్లరు కాదు. ఇది చల్లారాగా అయితే మనం ఒక స్టీల్ దాంట్లోనైనా లేకుంటే గాజు దాంట్లోనే తీసుకొని స్టోరేజ్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.